ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాద్రచిత్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/2/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, ద్వాదశి మధ్యాహ్నం 12:42 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 6:24 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:08 నుంచి 1:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:46 వరకు, తిరిగి రాత్రి దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది 11:14 నుంచి 12:04 వరకు, అంటే అర్ధరాత్రి వరకు ఉంటుంది. అలాగే వర్జము రాత్రి 13 నుంచి 11:45 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 6:40కి, సూర్యాస్తమయం 6:17కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభసాటి వ్యవహారము, వృత్తి ఉద్యోగాది లాభము, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం, ఆన్ సైట్ అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, విదేశాల్లోనూ స్వదేశంలోనూ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాటి శుభయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకల్లో కూడా ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి ముఖ్యంగా చాలా మంచి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి అత్యంత అద్భుతమైనటువంటి శుభయోగం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా శుభయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలతల శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఏదైనా గొప్ప సాహసవంతమైన కార్యక్రమం చేసే అవకాశం, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనంద యోగం, అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల వృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన కావచ్చు, విదేశీయాన ప్రయాణం కూడా కలిసి వస్తుంది. విద్యార్థికి మంచి విద్యా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ప్రశాంతమైన వాతావరణం, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ అభివృద్ధి, కళాకారుల క్రీడక లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి,
వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులతో అనవసరపు మాటలు మాట్లాడకండి, ప్రమాదాన్ని కలిగించే అవకాశం. కళాకారులకి క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. క్రీడాకారులకి ముఖ్యంగా ఈ డోపింగ్ టెస్ట్ లో పట్టుబడే అవకాశం. క్రీడాకారులకి వేరే దేశంలో కళా ప్రదర్శన చెప్పేసి మిమ్మల్ని డబ్బులు తీసుకొని వీసా కోసం అని చెప్పేసి మభ్యపెట్టే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా మోసపోయే అవకాశాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు వ్యాపారంలో మీకు అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. కొత్త కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇసుక వ్యాపారస్తుని మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో తీవ్రమైనటువంటి విభేదాలు, భాగస్వామ్య వ్యాపారంతో గొడవలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, జాగ్రత్త. జన్మ జాతకం చూయించుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈవెంట్ మేనేజర్ కూడా ఎటువంటి అనుకూలత లేదు. విదేశాలు, స్వదేశాల్లో కూడా ఈవెంట్స్ జరిగే అవకాశాలు కష్టంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది, రైతన్నలు మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి నష్టంగా చెప్పబడుతోంది, తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణ 9 నుంచి 13 అధ్యాయాలు చదవడం. జన్మ జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకోండి. ఎవరికైనా బీదవారికి వస్త్ర, చెప్పులు, గొడుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి రోజు ఉదయం 10:36 నుంచి 12:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ పరంగా చాలా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. వైవాహిక జీవనం కూడా ఆనందంగా ఉండబోతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం. కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు. మంచి మాట తీరు అందరినీ ఆకర్షించుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి లాంటి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. బోర్బావుతో వారికి తోలు, రెగ్దన్, షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ప్రశాంతమైన జీవనం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తుల పరిచయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగాలు, సత్సంగత్వంలో పాల్పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయక స్థితి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అనుకూలతను శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యవంతమైన నిర్ణయాలు, ప్రయాణ లాభము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, శత్రునాశనము, మిత్ర లాభము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలమైన శుభస్థితి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశం, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి,
ప్రశాంతమైన జీవనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా సానుకూలవంతమైన శుభతిథి. చాలా అదృష్టవంతంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, మంచి కార్యక్రమాలు నిర్వహించగలిగే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం, వేడుకలలో ఆనుకూలత, ఆనందయోగం, బంధుమిత్రుల సమాగమం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలో కొట్టవడం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, ప్రయాణ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వలన లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన వస్తువులు లేదా ఇచ్చినటువంటి ధనము తిరిగి వచ్చే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ఈరోజు చాలా ప్రశాంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. వాహన భంగము లేదా మీ వాహనం దొంగిలించబడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉన్న ఉద్యోగం కోల్పోయే ప్రమాదం, తల్లి గారికి అనారోగ్య సూచన కనబడుతోంది. ఒకసారి మీరు జన్మ జాతకాన్ని చూయించుకునే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో మోసపోవడం, కళాకారుల, క్రీడాకారులకి తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి అనుత్తీర్ణులయ్యే అవకాశం కనబడుతోంది. అధిక శ్రద్ధ, ఏకాగ్రత వలనే మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టండి లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి ఇబ్బందికర వాతావరణం, సముద్రంలోకి చేపల వేటకి వెళ్లకూడదు, రైతులందరూ కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పండించే వారికి కానీ, దాని వ్యాపారం చేసే వారికి కానీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ముఖ్యంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ల శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు మరియు చేనేత, జౌళి పరిశ్రమ శాఖ, హాస్టల్ వార్డెన్స్ మీరు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి నష్టంగా చెప్పబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు, లాటరీలు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు అనర్థాలు కొని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా శుభకరమైనటువంటి ధన ధాన్య వృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి శుభయోగాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. అదృష్ట యోగాలు ఉన్నాయి. కళాకారులకు ముఖ్యంగా విదేశాల్లో కళా ప్రదర్శన చేసే అవకాశం కూడా కనబడుతోంది. వాహన యోగం,
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అనుకూలమైన శుభస్థితి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల 10 మందిలో అత్యున్నత గౌరవాన్ని పొందుకోబోతున్నారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్షియల్ లాభాలు. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కలిసి వచ్చే అవకాశాలు. పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ, గౌరవాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి సుఖము, సంతోషము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, బెటర్ ర్యాంకులు పొందుకోవడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా మంచి వ్యాపార లావాదేవీలు లాభాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి లాభం. రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. స్వర్ణకార వ్యాపారస్తులకి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మ్యానుఫ్యాక్చరింగ్ లాభాలు. విద్యార్థి కూడా ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా మంచి లాభాలు. స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ చేసే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అనుకూలత. గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ప్రారంభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం. మాతాపితృల సౌఖ్యం. కోర్టు వివాదాల సమస్యపై దృష్టి యోగం. వీసా సంబంధ అనుకూలతలు. విదేశాల్లో ఉన్న వారికి తప్పనిసరిగా విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు. H1B వీసాలు కూడా అర్హత సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు, వస్తులాభము, వాహన యోగము, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైనటువంటి సంపద, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాది నిశ్చయితాంబూలాలు అనుకూలతలు ఉన్నాయి. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం. నూతన గృహయోగము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రుణపీడ పరిహారం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఈ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, అంటే వేరే రాష్ట్రానికి కూడా మీరు వ్యాపార విస్తరణ జరిగే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద కనబడుతోంది. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జన్మంలో గ్రహ కూటమి బాలేకపోవడం, వేల్లో చంద్రుడు బాలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులేమో ఎక్కువగా ఉంటున్నాయి, లాభాలేమో తక్కువగా ఉంటున్నాయి. సో ఓవరాల్ గా ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి నష్టమే కలిగే అవకాశం కనబడుతోంది. 10 రూపాయల లాభం ఉంది. డబ్బు విషయంలో 10 రూపాయలు అవసరానికి వచ్చేస్తాయి, కానీ పక్కవాడి కోసం పూచికత్తుగా సంతకాలు చేసి ఇరుక్కునే ప్రయత్నం జరుగుతోంది. డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. ముఖ్యమైన వస్తువులు ఒక దగ్గర పెట్టి ప్రమాదంలో పడే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా
ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టము, మోసపోవడము, విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, వీసా సంబంధ ఇబ్బందులు, కోర్టు వివాదాలకి దారితీసే అవకాశాలు, ఇంట్లో ఘర్షణ వాతావరణం, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, లేనిపోని అనర్థాలు, వస్తువుల్ని లేదా స్థలాన్ని తక్కువ ధరకి అమ్మే ప్రయత్నం, అది నష్టాన్ని కలిగిస్తుంది. అవతల వారు చెప్పిన సలహాలు వినకపోవడం వల్ల ప్రమాదం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. విద్యార్థులు పక్క వాళ్ళ మీద ఆధారపడి అనవసర ప్రేమ కలాపాల వల్ల నష్టాన్ని పొందుకోబోతున్నారు. జాగ్రత్త. జన్మ జాతకం చూయించుకోవడం చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టంగా ఉంది, ఈవెంట్ మీద వరకు కూడా నష్టంగా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం కనబడుతోంది. లేనిపోని అవరోధాలు, చాలా ఇబ్బంది కలిగే వాతావరణం కనబడుతుంది. చాలా నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి రోజు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా సరే అన్నదానం చేయండి. ఎర్రని వస్త్రము, కందులు దానంగా ఇవ్వడం, బియ్యము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 8:50 వరకు, తిరిగి 11:18 నుంచి 2:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 7 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి అదృష్ట యోగము, ఆనందాది శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, వార్షిక పరీక్షలు కానీ, ఏ పరీక్షలైనా సరే వాళ్ళ సంపూర్ణ విజయం సాధించగలిగే అదృష్ట యోగం. కళాకారులకి క్రీడాగలిగే అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి చాలా మంచి లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం, వ్యాపార పరంగా వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్ల వరకు లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, పట్టుదలతో కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మిత్రుల సహకారం, తల్లిదండ్రులకు సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోయే అదృష్ట యోగం, యజ్ఞయాగాది క్రతులు నిర్వహించగలిగే అవకాశాలు, విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది. చాలా అనుకూలవంతమైన స్థితిగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.